కిరణ్, జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటన, అది కోర్టు అనుమతితోటి. ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, అక్కడ లోకల్ నెంబరు ఇవన్నీ ఇచ్చి వెళ్ళండి అంటూ కోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఏదో ఏంటంటారు? ₹1,00,000 కూడా కట్టాలి అని చెప్పారు. షూరిటీ మరి కట్టాలి. అతని దగ్గర 1,00,000 అడిగండి. 1,00,000 లేవు కదా అతని దగ్గర. అతను 2019 నుంచి 24 దాకా అతను తీసుకున్న జీతం ఎంత తెలుసా? నెలకు రూపాయి. అవును. సరే 5 సంవత్సరాలు రూపాయి కాడికి వేసుకున్నా కూడా లచ్చ కావే. మరి ఎట్లా ఎట్లా కోర్టు కట్టాడు అనేది నాకైతే అర్థం కావట్లే. అదేంటండి, ఆయనకేం అవసరం, పుట్టడమే గోల్డ్ పసుపుతో పుట్టారు. జగన్ అన్న తోపు, దమ్ముంటే ఆపు అంటా ఉంటారు కదా. ₹1,00,000 కట్టలేని పరిస్థితిలో ఉన్నారంటారా? గోల్డ్ స్పూన్తో పుట్టారా? ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయి ఆస్తులన్నీ ఇక నేను చెప్పక్కర్లే. కింద కామెంట్ రూపంలో అభిమానులే తెలియజేస్తారు ఎట్లా ఏంటి అనేది. ₹1,00,000 కాడ ఇంత వెనకాడాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందంటారా? ఇప్పుడు అతను తీసుకున్న జీతం నేను డైరెక్ట్ చెప్తున్నా అవును. కదండి. ఒక ముఖ్యమంత్రిగా రూపాయి జీతం తీసుకున్నాడు. 5 సంవత్సరాలు ఎంత వేసినా కానీ 1,00,000 అయితే చెప్పండి. ఎట్లా ఏంటి అనేది అర్థం కావట్లే. ₹60 ఆ, దీనికి ఏం లే, కింద కామెంట్ రూపంలో తెలియజేయటం తప్ప నాకే అర్థం. ఇప్పుడు లండన్ పర్యటన అసలు ఎలా చూడాలంటారు? ఇన్ని అడ్డంకులు ఎందుకు పెట్టింది అనుకోవాలంటారు కోర్టు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అనుమానంతో అడ్డంకులు పెట్టిందంటారా, లేదంటే గనక ఇన్ని షరతులు పెట్టడానికి కారణం ఏమనుకోవచ్చు అంటారా? కోర్టు ఏం పెట్టింది షరతులు? అంటే అక్కడ హాయిగా ప్రశాంతంగా వెళ్తుంటే పర్మిషన్ ఇచ్చి దాదాపు ఈ నెల 20వ తారీఖు నుంచి వచ్చే నెల 15 దాకా ఎన్ని కేసులు ఉన్నాయి ఏంది పట్టించుకోకుండా, ఒక శుక్రవారం కూడా కోర్టుకు రమ్మని చెప్పకుండా ఈయన అడగటం, వీళ్ళు పర్మిషన్లు ఇవ్వటం, ఇక మాకేం అర్థం కావట్లే. ఓకే అండి, ఇప్పుడు ఆయన అక్కడ యూరోప్ పర్యటనలో భాగంగా అక్కడికి వెళ్ళి అక్కడ ఉండే కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వాలి, అక్కడ ఉన్న మెయిల్ ఐడి ఇవ్వాలి, డైలీ టచ్ లో ఉండాలి అధికారులతో. దగ్గర ఫోన్ లేదంటున్నాడు. మరి అక్కడ ఉన్న పక్కన వాళ్ళు ఎవరిదాన్ని వస్తారేమో లేండి. ఆయన డైరెక్ట్ గా TV9 లో చెప్పాడు కాండి, అసలు నాకు ఫోనే లేదు అని చెప్పాడు. హెల్త్ రింగ్ ఎలా వాడుతున్నారండి మరి? ఏమో అతను చెప్పి మాట్లాడండి, నాకు తెలీదు. ఇప్పుడు నేను ఫోనే వాడలేదు, నా దగ్గర ఫోనే లేదు అంటున్నాడు. అక్కడికి వెళ్ళినప్పుడు కమ్యూనికేషన్ కి ఏదో ఒక నెంబర్ ఇవ్వాలంటున్నారు కదా మరి. ఏమో ఇంకెవరు తెస్తాడు, ఎవరిని అప్పు చేస్తాడేమో. నెంబర్ కోసం కూడా అప్పు చేస్తారండి. అప్పు చేస్తాడు, లేకపోతే ఏమన్నా ప్రాపర్టీ తాకట్టు పెడతాడు, ఇంకా మాకేం తెలుసు. ఇంకా ఇప్పుడు సరే, ఓకే, అది అంతవరకు ఓకే. ఏంటంటారు, జగన్మోహన్ రెడ్డి గారు అయితే సీరియస్ వార్నింగ్లు అయితే ఇస్తున్నారు. అలాగే చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే ఏకంగా షర్మిల గారిని చంద్రబాబు నాయుడు గారి పెంపుడు కుక్కతో పోల్చిన అవకాశం ఎలా చూడాలంటారు అసలు? ఇది కుక్కలని షర్మిల అనలే, వాళ్ళకి వాళ్ళే పేరు నాని గాడని అమ్మటి రాంబాబు గాడే అంది. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు షర్మిల గారిని అంటున్నారు కదా ఆ మాట. మీరు అధికారంలో రావటానికి షర్మిల కారణం, మిమ్మల్ని బొంద పెట్టడానికి కూడా షర్మిలనే కారణం. ఇంతకన్నా నేను చెప్పేది ఏం లేదు. చెల్లిని బయటకు గెంటేసి, తల్లిని బయటకు గెంటేసి, కంపెనీలని బయటకు గెంటేసి, నరుకుతా, చంపుతా, గొడ్డలి, ఇంకే గన్ను, ఈ తప్పితే ఇంకా మాటలేమి లేవా? తోలు తీస్తాను, చంద్రబాబు గారిని బెదిరియటం ఏంది ఇది? సరేగానండి, ఏంటి మా అంబటి రాంబాబు గారి దీక్ష, ఆ దీక్ష గురించి విషయం ఏంటంటే, అంబటి రాంబాబు కాదండి, ఈ రోజు ఏంటంటే ఏప్రిల్ 18వ తారీఖు జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా 2 రోజుల తర్వాత అంటే ఏప్రిల్ 20వ తారీఖు చంద్రబాబు గారిది పుట్టినరోజు, అడ్వాన్స్ బర్త్డే విషెస్ తెలియజేస్తూ ఇప్పుడు అడగండి ప్రశ్న. సరే, ఓకే అండి. ఈసారి మా అంబటి రాంబాబు గారి దీక్ష గురించి ఏమంటారు? అసలు ఆయన మీద జరిగిన దాడిని ఖండించలేదంట, పోలీసులు అయితే కనుక పట్టించుకోలేదంట, దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయలేదంట, ఎవరిని అరెస్ట్ చేయలేదంట, ఉన్న పోలీసులు ఏదో ఆయన పాగాలు తీసిన పోలీసులను కూడా ఇంతవరకు సస్పెండ్ చేయలేదంట. ఇవన్నీ చేయాలని చెప్పి ఈరోజు ఆయన నిరాహార దీక్ష చేస్తున్నారండి అక్కడ. ఒరే, నువ్వు ఇవన్నీ చేస్తే ఏందిరా? చల్లగా ఎండాకాలం వచ్చింది, నువ్వు ఈ ఊటీ కొడైకెనాల్ నువ్వు వద్దు మనకు, నేనేం అనలేదండి. వద్దండి. ఎవరు? నువ్వు కాదా? చెప్తే చెప్పాడండి, ఆయన పర్సనల్ అండి, వాడితో మనకెందుకు? పర్సనల్ కాదు, ఎండలో ఇతనికి ఏమన్నా అయితే ఎవరండి ఇబ్బంది పడేది? అరే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూసుకుంటారండి, ఇవన్నీ మనకెందుకండి అసలుకి? నేను అడుగుతున్నా, ఆయన చేస్తున్న ధర్నా దేని గురించి? ఆయన ధర్నా చేస్తున్న పల్లెలో నువ్వు 22 ఎకరాలు ఎవరి కోసం
నువ్వు 11 ఎకరాలు ఇప్పుడు వాటి గురించి కాదండి, ఇక్కడ ఆయన ధర్నా చేస్తున్న విషయం గురించి మాట్లాడదామండి మనం. ఇలా ధర్నా చేస్తే పరిస్థితి ఏందంటున్నా నేను. ఇక్కడ వీళ్ళు అరెస్ట్ చేయాలని ధర్నా చేస్తుంటే ఆయన ఒక పక్కన మీరేమో వీటి గురించి మాట్లాడతారండి. ఏమో పోలీసుల చుట్టూ తిరుగు ఉంటాడు. నీకు అదే చెబుతున్నా అసలు దానికి పర్సనల్ విషయాలు మనకొద్దు. ఆయన పర్సనల్ విషయాలు అనేది మనకొద్దు. పర్సనల్ విషయాలు కాదు, ఎండలు ఎట్లా ఉన్నాయో. మొన్న యాదవ్ అతను ఏసీలు పట్టుకున్న ధర్నా చేశాడు. ఎన్ని రోజులు చేశాడు, ఏమైంది? ఆఖరికి ఏంటంటే చివరి చూపులో నాకేందంటే ఆ బొట్టు పెట్టుకొని అసలు అక్కడ ధర్నాలు చేస్తంటే జనాలు లేరు, ఏమీ లేరు. ఎందుకు మనకి ఇవన్నీ? నీకేదన్నా అయితే ఇప్పుడు రావట్లేదంటగా అండి టెంట్ దగ్గర. ఎక్కడ అన్ని చూసానులేండి. ఎందుకురా నాయన సైలెంట్కి వెళ్ళా కొడైకెనాల్ ఎండలకి వెళ్ళక ఎందుకురా నీకు ఈ గోల? ఎట్లాగో అధికారం లేదు, ప్రతిపక్ష హోదా లేదు, ఎందుకురా నీకు ఈ 5 ఏళ్ళు సైలెంట్గా ఉండక? ఎందుకు ఈ పనికి మాలిన పనులన్నీ? కాళ్ళు పంగజాపారు, పంగజాపక ఏం చేస్తారు? నువ్వు చేసిన పనులేంది? క్షమాపణ చెప్పాను అంటున్నాడు కదా. నువ్వు మాట్లాడిన మాటలేంది అన్నీ తెలుసు. క్షమాపణ చెప్పిన తర్వాత కూడా నా మీద కక్ష సాధిస్తున్నారు అంటున్నాడు. ఇంకో 2 గంటలు అయితే మళ్ళీ తీసుకెళ్తారు. ఇక పోయి కలెక్టర్ ఆఫీస్ ముందే కూర్చున్నా లోపల. ఇక లోపల ఈసారి ఏం చేస్తారో చూడు. సరే ఇప్పుడు ఆయన అంటున్నట్టు ఆయన అంత హింస పెట్టిన పోలీస్ ఆఫీసర్లు సస్పెండ్ చేయాలని చెప్పి ఆయన కోరతంలో నిజాయితీ ఉందనుకోవచ్చు అంటారా? అసలు ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు. కానీ వాళ్ళు సస్పెండ్ అవుతారో లేదో తెలియదు. కానీ చూసుకోవటం అయితే అది మాత్రం పక్క. మళ్ళీ అది ఓకే అండి, అసలు దాని గురించి మనకొద్దు. ఓకే, అసలు అంబటి రాంబాబు వాళ్ళ ఉద్యోగాలు ఉంటే నీకెందుకు, పోతే నీకెందుకు? నీకున్న పడుకోరా నాయనా అని చెప్తున్నా. వాళ్ళ ఉద్యోగాలతో నీకేం పనిరా? వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. ఇప్పుడు నువ్వు కాళ్ళు పక్క చాపారు, కొట్టారు అంటున్నావు, నన్ను జైల్లో వేశారు. నేనేమన్నా మాట్లాడానా? తప్పు చేశాను, లోపలికి వెళ్ళాను, వచ్చాను. ఏంది ఇప్పుడు ఇవన్నీ బయటకు వచ్చి కాళ్ళు అడు చాపారు, కాళ్ళు ఇటు చాపారు అంటే నువ్వు వెళ్ళింది మీ అత్తారింటికి కాపురం చేయడానికే వెళ్ళా. నువ్వు వెళ్ళింది రాజమండ్రి సెంట్రల్ జైలుకి. వాళ్ళు అంతే చేస్తారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. సరే, ఇప్పుడు నువ్వు అంటే వాళ్ళ ఇంటికి పోతే పట్టుకుంటారు, కానీ పోలీస్ స్టేషన్లో అట్ట కాదుగా. వాళ్ళ మసాజులు వాళ్ళ స్టైల్లో చేశారు, తప్పేముందాడ? నేను క్షమాపణ చెప్పినా కూడా నన్ను చంపడానికి ప్రయత్నించారు కూటమి నేతలందరూ కలిసి. దాదాపు 3000 మంది 7 గంటల పాటు విధ్వంసం. నువ్వు ఇట్టాగే చేసావు అనుకో, నిన్ను పోలీసులు కాదు 22 ఎకరాలు అందరూ తెలిసింది. ఈ వీడియో వాళ్ళు కూడా చూసింటారు. పాకుండా ఇప్పుడు ఆస్తుల కోసం నువ్వేమన్నా ఎక్కువ అయ్యిందిరా నాయన. ఈ దిక్కుమాల పనులు ఎందుకు చేస్తావు చెప్పు? ఇంకేమన్నా మాట్లాడితేనేమో నేనేమో నాయన్ని, నా అల్లుళ్ళేమో కమ్మోళ్ళు, గుంటూరు 2 టౌన్లో గెలుస్తాను అంటావు. సరే, వీటి గురించి వదిలేద్దాం కాసేపు. దాని గురించి వదిలేసి అమరావతి గురించి ఒక వైసీపీ నేత మాట్లాడిన మాట విన్నారా మీరేమన్నా? చెప్పండి. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆయన గురించి, ఆ కుక్క గురించి, ఆడి గురించి షర్మిలానే మాట్లాడిన తర్వాత ఇంకే ఏదో మాట్లాడాడు. మీరు బొచ్చులో అమరావతి కట్టుకుంటే అంతా, కట్టుకోపోతే అంత. ఇలాంటి మాటలు వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడతారు. ఈయనేమో మచిలీపట్నం నుంచి ఎం తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి గన్ తీసుకోండి. ఇప్పుడు కొంతమంది చెప్తున్నాడు పులివెందుల నుంచి పూ తీసుకోండి, కడప నుంచి కా తీసుకోండి. ఇప్పుడు ఆయన ఆ మాట అన్నాడు కదా, అసలు ఆ మాట బొచ్చులో అమరావతి అనే మాట ఒక మాజీ ఎమ్మెల్యే మాట్లాడటం. బొచ్చులో అమరావతి అంటే ఇక మీరు మావిగా పెట్టుకునే బదులు పులివెందుల నుంచి పూ తీసుకో, కడప నుంచి కా తీసుకో. అక్కడ రాజధాని అమరావతి అని గూగుల్ సెర్చ్ చేసినా వచ్చింది కదా. ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇంకా ఎవరు చేశారు? నేనా రెచ్చగొట్టింది? వాళ్ళేగా రెచ్చగొడుతుంది. వాళ్ళేగా ఇష్టం వచ్చిన మాట్లాడితే వాళ్ళు 100 సార్లు అంటే లేదు, కానీ నేను ఒక్కసారి అంటే తప్పైంది. అలా అంటాను తప్పనే నేను అంటాను, ఎవరైనా సరే అంటాను తప్పనే నేను అంటాను. ఇప్పుడు రాజధాని అమరావతి అని చెప్పి వైసీపీ నాయకులకు తెలీదా? ఇప్పుడు స్కూల్లో పిల్లోడిని అడగండి,
ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్దాము. అమరావతి ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది అంటే ఏమంటారు? అమరావతి అంటారా, మావికన్నా అంటారా? ఉమ్. నేనైతే ఇక వైసీపీ వాళ్ళకి కొండ అంట. వద్దు వద్దు మరి ఎందుకండి ఈ మాటలు? ఇప్పుడు అందరికీ తెలుసు. ఓకే, ఇక ఓవరాల్ గా అయితే గనక ఈ వైసీపీ నాయకులు అయితే గనక ఎలా చూడాలంటారు? ఈ వైసీపీ నాయకులు ద్వంద్వ మనస్తత్వాన్ని అసలుకి వీళ్ళకి షర్మిల చాలు, ఇంకా మనమేం మాట్లాడక్కర్లే. కరెక్ట్ అంటారు వీళ్ళకి. వీళ్ళకి షర్మిల, వీళ్ళ అధికారంలో కూర్చోబెట్టిందే షర్మిల. ఆ మాట వాస్తవం కదా అనేది మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికీ తెలుసు. వీళ్ళకి గొయ్యి తీసి గోతులో పెట్టే కూడా షర్మిలనే. ఇక్కడ షర్మిల, తెలంగాణలో కవిత, ఓకే. సరిపోయారు ఇద్దరు.